హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఉసిరికాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది వేడివేడి అన్నంలో తిన్నారంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దానికి ఫస్ట్ ఒక 12 ఉసిరికాయలు తీసుకున్నానండి. 13 ఉసిరికాయలు. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. 4 పక్కలు బాగా వేగాలి. ఈ కలర్ వచ్చేంత వేగిన తర్వాత చల్లార్చుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి తీసుకోండి. దాంతోనే 2 టేబుల్ స్పూన్లు వచ్చి కారం అండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. దాంతోనే నేను 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేశానండి. కల్లుప్పు మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత సరిపోతే అంత. దాంట్లో నేను మెంతిపిండి ఆవపిండి కూడా వేసినానండి. మెంతిపిండి వచ్చి 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటే 1 టీ స్పూన్ వచ్చి మెంతులు తీసుకున్నాను. బాగా వేయించుకొని ఇటు పొడి కొట్టి పెట్టుకున్నాను. దాన్ని కూడా 1 స్పూన్ వేసుకుంటా ఉన్నానండి. ఇవన్నీ మిక్సీకి కొట్టుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి దీంట్లోనే, లేదంటే తిరగమాతలో కూడా వేసుకోవచ్చు. ఇట్లా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకునేసిండి. ఇప్పుడు తిరగమాతలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డలు బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోండి. ఈ స్టేజ్లోనే ఇంగువ కూడా వేసేసి మనం వేయించుకున్న అప్పుడే మిక్సీ పట్టాం కదా పచ్చడి, దాన్ని కూడా వేసేసి ఒక 15 నిమిషాలు బాగా వేయించండి. దాంట్లో తేమంతా ఎగిరిపోవాలండి, అంతే అండి. ఇది మనం ఒక నెల రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే స్టోర్ చేసుకోవచ్చు అండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.